బంగారం. ఈ పేరు వెంటనే ఎవరికైనా కళ్ళు మెరుస్తాయి. కానీ అదే బంగారం మీ ప్రాణాలే బలి తీసుకుంటుందని తెలిస్తే, ఒకే ఒక్క రాత్రిలో కుబేరుడైపోవచ్చనే అత్యాశ ఒక సాహసకుడిని ఎక్కడికి తీసుకెళ్ళింది. ఈరోజు మనం చెప్పుకోబోయే ఈ కథ కేవలం ఒక అడ్వెంచర్ మాత్రమే కాదు, మీ జీవితానికి ఒక గొప్ప పాఠం. ఈ వీడియో చివరిలో నేను చెప్పే ఆ ఒక్క మాట వింటే, మీకున్న అప్పుల కంటే, మీకున్న భయాల కంటే మీ ఆశ ఎంత ప్రమాదకరమో మీకు అర్థమవుతుంది. స్కిప్ చేయకుండా చూడండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. చాలా ఏళ్ల క్రితం ఒక రేవు పట్టణంలో విక్రమ్ అనే యువకుడు ఉండేవాడు. విక్రమ్ తెలివైనవాడు, కానీ అతనికి ఒక జబ్బు ఉంది. అది అత్యాశ. కష్టపడకుండానే కోట్లు సంపాదించాలని అతని కోరిక. ఒకరోజు అతనికి ఒక పాత నావలో పనిచేసే ముసలి నావికుడు ఒక రహస్యం చెప్పాడు. విక్రమ్, హిందూ మహాసముద్రం మధ్యలో కనకదీపం అనే ఒక చోటు ఉంది. అక్కడ ఇసుక కూడా బంగారమే. కానీ అక్కడికి వెళ్ళిన వారు ఎవరూ తిరిగి రాలేదు. ఎందుకంటే వెళ్ళేటప్పుడు ఆశతో వెళ్తారు, కానీ తిరిగి వచ్చేటప్పుడు అతి ఆశతో అక్కడే ఉండిపోతారు. విక్రమ్ కళ్ళు మెరిశాయి. నేను వెళ్తాను, నేను తిరిగి వస్తాను అని బయలుదేరాడు. విక్రమ్ తనతో పాటు కొంతమంది నావికులను తీసుకొని ప్రయాణం మొదలుపెట్టాడు. సముద్రంలో భారీ తుఫాన్లు వచ్చాయి. తిండి లేక, నీరు లేక అందరూ అలసిపోయారు. కానీ విక్రమ్ మాత్రం బంగారం దొరికితే ఇవన్నీ మరిచిపోవచ్చు అని వారిని మొండిగా ముందుకు నడిపించాడు. కొన్ని వారాల తర్వాత వారు ఒక వింతైన ద్వీపాన్ని చేరుకున్నారు. నిజంగానే అక్కడ చెట్లు బంగారం రంగులో ఉన్నాయి. రాళ్లలో పసిడి మెరుస్తుంది. మీరు ఎప్పుడైనా గమనించారా? మనకి ఏదైనా దొరికినప్పుడు సంతోషం కంటే ఇంకా కావాలనే ఆశ ఎక్కువగా ఉంటుంది. విక్రమ్ విషయంలో కూడా అదే జరిగింది. ద్వీపంలో అడుగు పెట్టగానే విక్రమ్ అనుచరులు పిచ్చివాళ్ళలా రాయిని ఎత్తుకున్నారు. వెంటనే ఆ రాయి కింద ఉన్న భూమి విడిపోయి అతను లోపలికి పడిపోయాడు. అది ఒక ఉచ్చు. కానీ విక్రమ్ మాత్రం ఆగలేదు. అతను ఒక గృహ లోపలికి వెళ్ళాడు. అక్కడ ఒక పెద్ద బంగారు విగ్రహం ఉంది. దాని చేతిలో ఒక డైమండ్ ఉంది. ఆ డైమండ్ తీస్తే గృహ కూలిపోతుందని హెచ్చరిక ఉంది. విక్రమ్ వినలేదు. నాకు ఇది కావాలి, ఇది ఉంటే నేను రాజునవుతాను అని డైమండ్ లాగాడు. గృహ కూలిపోవడం మొదలైంది. విక్రమ్ గాయపడ్డాడు. తన స్నేహితులందరూ చనిపోయారు. ఒంటరిగా చీకట్లో పడి ఉన్న అతనికి తన తండ్రి చెప్పిన మాటలు గుర్తుకొచ్చాయి. నాన్న విక్రమ్, సముద్రంలో అలలు ఎప్పుడూ ఒకేలా ఉండవు. అలాగే మనిషి ఆశ కూడా, అవసరానికి మించిన ఆశ మనిషిని బానిసని చేస్తుంది. బంగారం నీ కడుపు నింపదు నాన్న, కేవలం నీ కళ్ళను మాత్రమే నింపుతుంది. విక్రమ్ కళ్ళలో నీళ్లు తిరిగాయి. నాన్న, నేను తప్పు చేశాను. ఈ బంగారం కోసం నా మనుషులను, నా ప్రాణాలను పణంగా పెట్టాను. విక్రమ్ ఆ డైమండ్ను అక్కడే వదిలేశాడు. కేవలం తన ప్రాణాలను కాపాడుకోవడానికి ఒక చిన్న కర్రను ఆసరాగా చేసుకొని బయటికి వచ్చాడు. తన జేబులో ఒక్క బంగారం కణం కూడా లేదు. కానీ అతని మనసులో ఒక స్పష్టత ఉంది. తిరిగి తన ఊరికి చేరుకున్నప్పుడు అందరూ అతన్ని చూసి నవ్వుతూ, ఏది బంగారం, ఎక్కడ సంపద అని అడిగారు. విక్రమ్ ప్రశాంతంగా ఇలా అన్నాడు, బంగారం దొరకలేదు, కానీ దాన్ని సంపాదించడానికి కావలసిన క్రమశిక్షణ, ఓర్పు, విలువ ఏమిటో తెలిసి వచ్చింది. అతి ఆశతో వెళ్ళిన విక్రమ్ చనిపోయాడు. అనుభవంతో తిరిగి వచ్చిన విక్రమ్ ఈరోజు మీ ముందున్నాడు. మన దగ్గర ఉన్నదానితో తృప్తి పడకపోతే ఉన్నది కూడా పోతుంది. డబ్బు సంపాదించడం సులభం, కానీ దాన్ని నిలబెట్టుకునే సంస్కారం సంపాదించడం కష్టం. చూసారుగా ఫ్రెండ్స్, విక్రమ్ కథ మనందరికీ ఒక హెచ్చరిక. మీ జీవితంలో కూడా ఎప్పుడైనా షార్ట్కట్స్లో సక్సెస్ అవ్వాలని అతి ఆశపడ్డారా? దానివల్ల మీరు ఏం కోల్పోయారో కింద కామెంట్లో చెప్పండి. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో అడ్వెంచర్ అండ్ మోటివేషనల్ స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. గుర్తుంచుకోండి, ఆశ ఉండాలి, కానీ అది మిమ్మల్ని దహించే అంత అతి ఆశ ఉండకూడదు. స్టే మోటివేట్.